ఈరోజు లయన్స్ క్లబ్ రామగుండం వాళ్ళు ఒక 30 మందికి ఆర్టిఫిషియల్ లింబ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. నడవరాని వాళ్ళకు, చేతులు పనిచేయని వాళ్ళకు, నడవ బాగా లేని వాళ్ళకు, ఎవరెవరికైతే అంగవైకల్యం ఉందో వాళ్ళకి ఆర్టిఫిషియల్ లింబ్స్ తయారు చేసి ఇస్తారు. ఈ సెంటర్ను వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ప్లాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత వివేక్ గారు ఇంట్రెస్ట్ తీసుకున్నారు. వెంకటస్వామి కళావతి పేరు మీద ఈ రామగుండం ట్రస్ట్ ఏదైతుందో లయన్స్ క్లబ్ ఆఫ్ ట్రస్ట్ వాళ్ళు దాన్ని స్థాపించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడ లింక్స్ తయారు జరుగుతుంది. ఈ లోపల రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ ఆ రోజు పిలిచి వాళ్ళకి సూటబుల్గా లింక్స్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ అవయవాలు ఏదైతే ఆర్టిఫిషియల్ అవయవాలు ఉన్నాయో దాంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, కంఫర్ట్గా లేకున్నా మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ రిపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది, కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సర్వీస్ మొత్తం ఫ్రీగా ఉంటుంది. అందుకని దయచేసి అందరూ కూడా దీన్ని ప్రాపగేట్ చేయాలి. మనం చూస్తున్నాం ఎక్కడో మంది వాళ్ళకి సరైన కాలు లేకనో కర్రలు పట్టుకొని చాలా ఇబ్బందిగా ఉంటారు. ఒకసారి ఇక్కడ లింబ్స్ అరేంజ్ చేసినామంటే వాళ్ళు కర్ర సహాయం లేకుండా కలిసే అవకాశం ఉంది కనుక, వాళ్ళ కంఫర్ట్ ఉంది కనుక తప్పకుండా ఈ యాక్టివిటీలో అందరూ సహకరించాలని ప్రజలు ప్లస్ లింబ్స్ సెంటర్లో అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా తప్పక ఈ అడ్వాంటేజ్ తీసుకొని అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ క్యాలిబర్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంకి ముఖ్యంగా దీనికి పునాది వేసినటువంటి వారు మన వివేక్ వెంకటస్వామి గారు, వారి తల్లిగారైన కళావతి, తర్వాత తండ్రి గారైనటువంటి వెంకటస్వామి గారి పేరున వారు కొంత డిపాజిట్ చేయడం జరిగింది. ఆ డిపాజిట్ మీద వస్తున్నటువంటి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసేసి ఆ ట్రస్ట్ ద్వారా ఈ వికలాంగులకి, ముఖ్యంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వీళ్ళకి కృత్రిమ అవయవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది గత 8-10 సంవత్సరాల నుంచి. సో అందులో భాగంగా ఈరోజు జిల్లా గవర్నర్ అధికార పర్యటనలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ విస్తృతమైనటువంటి కార్యక్రమాల్లో ఈ వికలాంగులకి మన ఆర్టిఫిషియల్ లింబ్స్ ఇవ్వటం కూడా అభినందనీయం. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం వారికి అభినందనలు.